అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. వివేక హత్య కేసుకు సంబంధించి కీలక సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే అక్కడ సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా అని చెప్పుకోవాలి. ఆయనే వివేకానందరెడ్డి గారి వాచ్మెన్ అయినటువంటి రంగన్న. నిన్నటి రోజున ఆయన అనారోగ్య సమస్యలతో గత కొద్ది రోజులుగా బాధపడుతూ నిన్నటి రోజున మరణించడం జరిగింది. అయితే కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మరణించడం పట్ల అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ రంగన్న గారి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. వాచ్మెన్ రంగన్న గారు అని చెప్పేసి వివేకానందరెడ్డి గారి వాచ్మెన్గా పనిచేసాడు ఆయన. అయితే ఆయన కూడా ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి. గత 2 రోజుల క్రితం ఆయన చనిపోవడం జరిగింది. పూర్తిగా అనారోగ్య కారణాలతో గత కొద్ది రోజుల నుంచి బాధపడుతున్నాడు కాబట్టి అనారోగ్యం పాలు అయ్యి చనిపోయాడని చెప్పేసి వార్తలు అయితే రావడం జరుగుతుంది. ఈయన కూడా ఆ హత్య కేసుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో మరణం అనేది అంతటా కూడా అనేక రకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈయన మరణం పట్ల దీని గురించి మీరే ఉంటారు? అంటే ఈ రంగన్న చనిపోవటం అనేది అందరికీ కొంచెం సందేహంగానే ఉందండి. ఎందుకంటే మీకు ప్రత్యక్ష సాక్షి రంగన్న, చాలా కీలక సాక్షి ఆయన. ఇవాళ వివేకానందరెడ్డి హత్యకి సంబంధించి ఫర్దర్గా ఈ కేసు ముందుకు వెళ్ళాలంటే మరి సాక్షులు ఒక్కొక్కళ్ళు మరణించారు. మీరు గమనించండి, మనం చూసుకుంటే కనుకైతే ఎంతమంది పోయారు. చిత్రం ఏంటంటే శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి, తర్వాత కుట్లు వేసిన భారతీరెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి గారు, ఆయన డాక్టర్, ఆయన కుట్లు వేసినందుకు ఆయన మాయమైపోయారు. అది కూడా అనుమానాస్పదమైన మృతే. ఆ తర్వాత అభిషేక్ రెడ్డి, మీకు తెలుసు. అభిషేక్ రెడ్డి ఏమన్నాడంటే ఆ రోజు యాక్చువల్గా జరిగిన దానికి అతనే సాక్ష్యం, కుట్లు వేసేటప్పుడు దగ్గర ఉన్నాడు ఆయన. సో ఈయన తర్వాత ఏమన్నాడు, ఇది హత్యలాగా అనిపిస్తోంది అన్నాడు. అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ వల్ల ఇతను జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు అవుతాడు. సో ఆయన డెంగ్యూ అన్నారు, ఇంకేదో వైరల్ ఫీవర్ అన్నారు, హాస్పిటల్లో పెట్టి చాలా బాగుంటాడు ఆ పిల్లాడు కూడా. మనకు చూస్తేనే చిన్న పిల్లాడు చాలా బాగున్నాడు. ఆకస్మికంగా చనిపోయాడు. అది అనుమానాస్పదమే. కానీ దాని మీద మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమీ స్పందించినట్టు లేదు మనకి తెలిసినంత వరకు. మరి ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అంటే హాస్పిటల్లో మరణించినా కూడా కావాలనుకుంటే ఆ మరణం మీద వాళ్ళు విచారణ జరిపించుకోవచ్చు కదా, పోస్ట్ మార్టం నిర్వహించవచ్చు. కానీ అదేం చేయలేదు. ఇవన్నీ జరిగాక ఇప్పుడు 5వ వ్యక్తిగా ఈ రంగన్న అనే ఇతను వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఎవరింట్లో? వాచ్మెన్గా వివేకానందరెడ్డి గారి ఇంట్లో ఉండేవాడు. సో ఆయన హత్య జరిగినప్పుడు మొత్తం చూసిన సాక్షి ఇతనే, ఏం జరిగింది ఏంటి అని. మరి అటువంటి వ్యక్తి ఇవాళ మరణించాడంటే ఇది చిన్న విషయం కాదు కదా. ముఖ్యమైన పాత్రధారులు అందరూ వెళ్ళిపోతున్నారు, సూత్రధారులు బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, అందరూ బాగానే ఉన్నారు కదండి. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ రంగన్న నిజంగా అనారోగ్యంతో మరణించారా? ఇప్పుడు పోలీసులు కూడా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. దృష్టి పెట్టి ఇవాళ రంగన్న శవానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదవిలో లేకపోయినప్పటికీ అంటే కడప ఇంకా వాళ్ళ చేతుల్లో పూర్తిగా బందీగా ఉందా? ఎవరి చేతిలో? వైఎస్ కుటుంబం చేతిలో. అంటే అవినాష్ రెడ్డి ఇంకా కనుసన్నల్లోనే కడపలో రాజకీయాలు నడుస్తున్నాయా? భాస్కర్ రెడ్డి కనుసన్నల్లోనే ఉన్నాయా? దీని అంతటినీ రిమోట్గా జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నారా? ఇదొక సందేహం కదా. ఎందుకంటే ఇవాళ ఏం జరుగుతున్నా కూడా వైసీపీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఒక అనుమానాన్ని రేకెత్తిస్తుంది. ఒక మనిషి చనిపోయి 5.5 సంవత్సరాలు అయినా కూడా ఆ మనిషి చావు ఏంటి, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది బయటికి రావట్లేదంటే 5 ఏళ్ళు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి బాబాయ్ కూతురు సునీత లాంటి వాళ్ళ చెల్లెలు వరుస అయిన వాళ్ళు అన్నా నాకు న్యాయం చెయ్యన్నా అని అడిగితే అంత పట్టనట్టుగా ఉండి ఆయన అసలు దాన్ని కూడా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు మీద రుద్ది నారాసుర రక్త చరిత్ర అని ఒక పేపర్లో ఫుల్ యాడ్ వేయించుకుని దానివల్ల గెలిచి నువ్వేమీ చేయలేకపోయావంటే నువ్వు చేతకాని ముఖ్యమంత్రిగానే ఉన్నావుగా. అప్పుడు ఇంత జరుగుతున్నా కూడా మీకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు మీరు. అసలు మీకు ఏమీ అసలు అనిపించట్లేదా సొంత బాబయ్య అంటే? రాజకీయం కోసం మీరు ఎంతకైనా తెగిస్తారా? రాజకీయాలు నెరపడం కోసం మీరు సొంత వాళ్ళను కూడా మీరు పట్టించుకోరా? సొంత వాళ్ళ చావు గురించి కూడా మీరు విచారణ జరిపించరా? మరి పోలీస్ వ్యవస్థ మొత్తం మీ చేతుల్లో ఉందిగా. ఆ రోజు సిబిఐ, సిఐడి మొత్తం పోలీసుల వ్యవస్థ అంతా మీరు అదే పోలీసులను పెట్టుకుని మీరు ఒక జత్వాని అనే ఒక అమ్మాయిని బాంబే నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మీరు అమ్మాయిని టార్చర్ పెట్టగలిగారు.
దానికోసం నిన్న ఏమంటున్నాడండి, జిందాల్ రాకుండా చేశారు, కడపలో స్టీల్ పరిశ్రమ రాకుండా చేశారు. ఎవడు చేశాడు? 5 ఏళ్ళు ఎవరున్నారు? జిందాల్ విషయం ఎప్పుడు వచ్చింది బయటకి? జత్వానీ విషయం ఎప్పుడు వచ్చిందండి బయటికి? లాస్ట్ ఇయర్ కదా. అంతకు ముందంతా మీరు ఏం చేశారు? మార్చి తర్వాత కదా ఇవన్నీ జరిగాయి. 24 మార్చి తర్వాత జత్వానీ విషయం బయటకు వచ్చింది, ఎలక్షన్స్ ముందు. అంతవరకు మీ చేతుల్లోనే ఉంది కదా మొత్తం. కడప మీ చేతుల్లో ఉంది, స్టీల్ ఫ్యాక్టరీ మీ చేతుల్లో ఉంది, జిందాల్ మీ చేతుల్లో ఉన్నారు. జిందాల్తో కూర్చొని మాట్లాడింది మీరే కదా. మరి ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇవాళ దాన్ని కూడా మీరు చంద్రబాబు నాయుడు మీద రుద్దుతారేంటి? సొంత బాబాయ్ హత్య గురించి మీరు పట్టించుకోలేదు. సొంత బాబాయ్ హత్య ఎవరు చేయించారో చెప్పలేని వాళ్ళు మీరు కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడటం ఏంటి? మీ సొంత నియోజకవర్గం అది. కడప అనేది వైఎస్ కుటుంబ ఆస్తిగా భావిస్తారు వాళ్ళు. మరి అటువంటి కడపలో మీరు అక్కడ న్యాయం చేయలేకపోయారు. చెల్లెల వరుస అయ్యే సునీతకి మీరు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రాకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అంటే ప్రజలు నవ్వుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అని. ఇంటిని చక్కదిద్దుకోవడం చేత కాదు నీకు, నువ్వు బయట వాళ్ళ గురించి మాట్లాడటం ఏంటి? అసలు ఇప్పటికి కూడా నీకు అసలు రాజకీయం వంట పట్టలేదే. నిన్న 2 గంటలు మాట్లాడాడు కూర్చుని. ఏం మాట్లాడాడంటే ఏమీ లేదు అందులో సారం. ఇంత కట్టలు తీసుకొచ్చి పెట్టుకుని నువ్వు 1.5-2 గంటలు, పైగా విలేకరు ఎవరో అడుగుతాడు. మరి వాళ్ళ విలేకరో కావాలని అడిగించుకున్నాడో మనకు తెలియదు. ఏంటి సార్ 1.5 పైగా పట్టిందంటే, పడుతుంది, అందుకే మేము అడుగుతున్నాము, మాకు అసెంబ్లీలో అంత టైం ఇమ్మని. నువ్వు ముఖ్యమంత్రివా? కాదుగా. నువ్వు అపోజిషన్ పార్టీ లీడర్ అంతే, కానీ నీకు ప్రతిపక్ష నేత హోదా లేదు అక్కడ. కాబట్టి ఇవాళ మనం ఏం చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక చేతకాని ముఖ్యమంత్రిగా మిగిలిపోయావు. సొంత బాబాయ్ హత్యకి సంబంధించి నీకు అన్నీ తెలుసున్నా కూడా పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అన్నీ నీకు తెలుసు. అంటే ఆ విషయాలు బయటకు వస్తే నీ కుటుంబ సభ్యులందరూ జైల్లోకి వెళ్తారు. కాబట్టి నువ్వు దాని మీద దృష్టి పెట్టనట్టుగా ఉన్నావు. నువ్వు నీ అవినాష్ రెడ్డినే నువ్వు కాపాడుకున్నావు అరెస్ట్ కాకుండా. సిబిఐ వాళ్ళు వస్తే సిబిఐ నీ చేతిలోనే ఉండింది ఆ రోజు. ఎంత నాటకాలు ఆడారు. రంగన్న మరణం ఏదైతే ఉందో దీన్ని మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. కడప పోలీసులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలండి. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అందరూ ఆల్మోస్ట్ 5 చనిపోయారు ఈ హత్యకి సంబంధించి. అక్కడ కేసుకి ఎప్పుడైతే ఆయన కేసుల్లో ఎప్పుడైతే తీర్పు వస్తుందన్నారో అప్పుడు జడ్జీలు బదిలీ అయిపోయారు, 6 జడ్జీలు. ఇప్పుడు 5 మనుషులు చచ్చిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుందో చెప్తున్నాం మీకు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం మాత్రం జాగ్రత్తగా ఉండాలండి, అప్రమత్తంగా ఉండి ఈ కేసును తొందరగా ఏదైనా సాల్వ్ చేసి నిందితులు ఎవరు అనేది పట్టుకోగలిగితే వివేకానంద రెడ్డి గారి ఆత్మకి శాంతి దొరుకుతుంది, సునీత గారికి కూడా న్యాయం జరిగినట్టు అవుతుంది. ఓకే, చూద్దాం మేడం మరి దీనికి సంబంధించి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.